రామ్ చరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం సహకుటుంబనం టీజర్ ట్రైలర్స్ తో ప్రేక్షకులు ఒకంత బజ్ క్రియేట్ చేసింది. ఉదయ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం న్యూయార్క్ గా థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులు ఎంత మేర ఆకట్టుకుంటూ ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కళ్యాణ్ ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే కంపెనీలో చేరిన శైలి తనకు ఎలాంటి ఫ్యామిలీ ఉండాలని కోరుతూ కళ్యాణ్ ప్రేమిస్తుంది. కట్ చేస్తే కళ్యాణ్ అతని కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ విజయాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్తో సిరి ప్రేమ ఏమైంది, అసలు కళ్యాణ్ వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి వారు, చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఓ చక్కటి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు ఉదయ్ శర్మ చేసిన ప్రయత్నం బాగుంది. దీనికోసం ఆయన ఎంచుకున్న కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక డబ్బీ హీరో అయిన తన పెర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ మెప్పిస్తాడు. యాక్షన్ ఎమోషన్స్ తో ఆయన ఆకట్టుకుంటాడు. మేఘా ఆకాష్ కూడా చాలా మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ విలువలను ఇష్టపడే అమ్మాయిగా ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక ఆస్తి బ్రహ్మానందం కూడా తనదైన పెర్ఫార్మెన్స్ తో కథకు బలం చేకూరుస్తారు. సత్య కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. కథలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులు మెప్పిస్తాయి. సాంగ్స్ పరంగా కూడా ఒకటి రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలకు కథలో బలం ఉండేలా చూసుకోవాలి. కథలో కొత్తదనం లేకపోవడం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సాగే తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. చాలా రొటీన్ కథతో సాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. ఇక స్లోగా సాగే సీన్స్, పాటలు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడం మైనస్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ గా మలచాలని ప్రయత్నించారు. కానీ అందులోనూ స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక హీరోకు చెప్పిన డబ్బింగ్ వాయిస్ ఏమాత్రం సూట్ కాలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఫ్యామిలీ డ్రామా కోసం కొత్త పాయింట్లు జోడించిన ప్రయత్నం బాగున్నా దాన్ని ఎంగేజింగ్ ఎగ్జిక్యూట్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు ఉదయ్ శర్మ తీసుకున్న పాయింట్ బాగున్నా దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. కేవలం ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్, కొన్ని కామెడీ సీన్స్ తో కథను ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం వృధా అయింది. రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. చాలా సీన్స్ స్లోగా సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. మణిశర్మ సంగీతంలో ఒకటి రెండు పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బీజం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా చూస్తే సహకుటుంబనం చిత్రం ఫ్యామిలీ డ్రామా అంశాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ కొంతవరకు నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, స్లో పేస్ ఈ సినిమాకు మైనస్. ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వాళ్ళని ఈ సినిమా పూర్తిగా మెప్పించకపోవచ్చు.